అందరికీ ఈ వీడియోలో మనకి గ్లామర్ వెహికల్ ఇంజిన్ ఎలా ఓపెన్ చేసుకోవాలనేది చూపిస్తాను. దానికోసం అయితే ముందుకైతే బెడ్డింగ్ అయితే ఓపెన్ చేశాను. మనకి క్లారిటీగా ఉంటుంది. లేదంటే బెడ్డింగ్ పెట్టుకుని ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంజిన్ చాసి నుంచి అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ముందుగా అయితే క్లచ్ ఇంజిన్ ఆయిల్ డౌన్ చేశాను. ఇంజిన్ ఆయిల్ డౌన్ చేసిన తర్వాత క్లచ్ కవర్ని అయితే ఓపెన్ చేశాను. క్లచ్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి సింపుల్గానే ఉంటుంది గ్లామర్ వెహికల్ అనేది. క్లచ్ కవర్ బటన్ ఉన్నది కదా, జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ రోటర్ కన్నది బ్యాలెన్సర్ వీల్ కన్నది 3 10mm బోల్ట్ అనేవి వస్తాయి. ఓపెన్ చేసి ఆ ప్లేట్ అన్నది బయట తీసుకుంటే మనకి అక్కడ బ్యాలెన్సర్ ప్లేట్కి అయితే ఒక నట్ అయితే ఒకటి వస్తుంది క్రాంక్కి. ఆ క్రాంక్ది అయితే దాన్ని అయితే ఓపెన్ చేసుకుంటా అది బ్యాలెన్సర్ ప్లేట్ అయితే బయటకు వచ్చేస్తుంది. బ్యాలెన్సర్ వీలు ఇక్కడ మనకి క్లచ్ కనవి ఇక్కడ 3 బోల్ట్లు అనేది ఉంటుంది. 10mm బోల్ట్లు, 3 బోల్ట్లు, 6 స్ప్రింగ్లు అనేవి ఉంటాయి. జాగ్రత్తగా అయితే తీసుకుని మనకి ఇవన్నీ ఒక బౌల్లో కానీ ఒక ట్రైలో కానీ వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్లచ్కి కూడా మనకి చిన్న బోల్ట్ అనేది ఉంటుంది. మనకి ఇలా క్రాంక్ అన్నది ఏ విధంగా ఉంటుందో బోల్ట్ సేమ్ ఆ విధంగా బోల్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి క్లచ్ సెట్ అంతా ఓపెన్ చేసుకోవచ్చు. మనకి క్లారిటీగా ఉండాలని మామూలుగా క్లచ్ ప్లేట్లు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అక్కడ ఏమేమి వాచర్లు అయితే ఉంటాయి అన్నది. ఇక్కడ మనకి క్లచ్ బెల్ ఉంటుంది. క్లచ్ బెల్ పైన చిన్న వాచర్ ఉంటుంది. మన దానిపైన మనకి డిస్క్లు ఇవన్నీ వస్తాయి. క్లచ్ బెల్ వెనకాల అయితే ఒక పెద్ద వాచర్ ఒక చిన్న వాచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది గేర్ చేంజర్. ఇది గేర్ చేంజర్ అయితే మనకు ఓపెన్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి అయితే కొట్ట అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కిక్ స్టార్టర్ కూడా ఇక్కడ స్ప్రింగ్ అనేది జస్ట్ ఎలా చేసుకుంటే సరిపోద్ది మనకి. అది నెక్స్ట్ దాంట్లో ఎలా సెట్ చేయాలనేది వీడియోలో పెడతాను. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి గేర్ ప్రైమరీ డ్రైవ్ ఉంటుంది. జీపీడీ వీలు జాగ్రత్తగా దానికి ఒక ఛాయ్ ఒకటి ఉంటుంది. దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకునేవన్నీ చిన్న కవర్లో కానీ దేంట్లోనే జాగ్రత్తగా మ్యాగ్నెట్కైనా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పంపు వీల్ ఉంటుంది. పంపు వీల్ని కూడా బయట తీసుకోవాలి. దీని వెనకాల కూడా చిన్న పిన్ అన్నట్టు ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా అయితే మనం బయట తీసుకోవాలి. లేదంటే మనకి నెక్స్ట్ ఇంజిన్ ఎక్కించుకునేటప్పుడు మనకి పంపు గట్ట తోడకుండా కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతాయి. ఇక్కడికైతే మనకి క్లచ్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇది ఆయిల్ ఫిల్టర్ది. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ మోటార్ ఉంది కదా, సెల్ఫ్ మోటార్ని కూడా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకుని మనకి బయట తీసుకుంటే సరిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెడ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. హెడ్ అంటే ఇక్కడ మనకి ఎల్హెచ్ కవర్ ప్లగ్ సైడ్ నుంచి అయితే ఒక 10mm బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి టైమింగ్లో అన్నది ఇప్పుడు మనం ఓపెన్ చేసినా మనకి స్టక్ అయిపోయిన వెహికల్ అయితే ఇబ్బంది, కానీ ఎప్పుడు కూడా మనకి టైమింగ్లో అన్నది ఓపెన్ చేసుకోవాలి. టైమింగ్లో పెట్టుకుని అయితే ఇక్కడ మనకి టైమింగ్ చైన్ వీల్స్ అన్నది ఓపెన్ చేసాను. ఓపెన్ చేసి మనకి హెడ్ సైడ్ బోల్ట్ 2 8mm బోల్ట్లు అయితే వస్తాయి. 2 బోల్ట్లను అయితే ఓపెన్ చేసుకోవాలి. 2 బోల్ట్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి టాప్ సైడ్ అయితే మనకి మామూలు 100cc వెహికల్ లాగా 4 12mm బోల్ట్లు అయితే ఉంటాయి. 4 బోల్ట్లు 4 వాచర్లు అయితే ఉంటాయి. కంప్లీట్గా అయితే ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. ఓపెన్ చేసుకుంటే మనకి హెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత హెడ్ అనేది వచ్చేసిన తర్వాత సిలిండర్ కూడా చాలా సింపుల్గా అన్నది వచ్చేస్తుంది. పెద్ద కష్టమేమి ఉండదు. ఇక్కడ మనకి హెడ్ అన్నది వచ్చింది కదా మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ టైమింగ్ చైన్ వీల్స్, గైడ్లు, ప్యాడ్లు ఇవన్నీ తీసుకుని గ్యాస్కెట్ ఇవన్నీ తీసుకుని జస్ట్ స్క్రూ డ్రైవర్ సహాయంతో మళ్ళీ సిలిండర్ని మూవ్ చేస్తే మనకి సిలిండర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడితో అయితే హెడ్ సిలిండర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ పిస్టన్ కూడా ఉంది కదా, పిస్టన్ కూడా జాగ్రత్తగా ముందుగానే ఓపెన్ చేసుకోవాలి. మనకి క్రాంక్ మ్యాగ్నెట్ ఓపెన్ చేసేటప్పుడు గట్ట మ్యాగ్నెట్ పోల్ రైట్ కొట్టేటప్పుడు గట్ట మనకి ఇక్కడ సిలిండర్ దగ్గర డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది సిలిండర్ బ్లాక్ దగ్గర డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది తగిలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మ్యాగ్నెట్ కవర్ బోల్ట్లు అన్నా ఉంటాయి. మ్యాగ్నెట్ కవర్ బోల్ట్నైనా ఓపెన్ చేసుకుని లైట్గా వచ్చేస్తే పర్లేదు. లైట్గా ప్లాస్టిక్ హ్యామర్ కానీ లైట్గా హ్యామర్ కానీ జస్ట్ పెయింట్ గట్ట పోకుండా ఇలా కదిపితే అన్నది మనకి సింపుల్గా అన్నది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సెల్ఫ్ వీల్ చిన్న వాచర్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి మ్యాగ్నెట్కి అయితే 17mm నట్ అయితే ఉంటుంది. అది నట్ని అయితే ఓపెన్ చేసుకుని మ్యాగ్నెట్ని కూడా మనకి పుల్లర్ సహాయంతో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మనకి న్యూట్రల్ లైట్ స్విచ్. ఇది న్యూట్రల్ లైట్ స్విచ్ని లైట్గా దీని వెనకాల కూడా ఒక స్ప్రింగ్ చిన్న బటన్లా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అది మనకి బయట అవైలబుల్గా దొరకవు. తీసిన ప్రతి వస్తువు కూడా చాలా జాగ్రత్తగా మ్యాగ్నెట్కి కానీ చిన్న కవర్లో కానీ పెట్టుకోవాలి. ఇదైతే నేనైతే మ్యాగ్నెట్కి అయితే పెట్టేసాను. ఇది మనకి స్పీడోమీటర్ సెన్సర్. ఇది మనం ఓపెన్ చేయాలని ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఇక్కడ మీకు ఓపెన్ చేయడానికి కానీ చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ మ్యాగ్నెట్ పోల్ని పెట్టి అయితే మ్యాగ్నెట్ని అయితే బయట తీసుకోవాలి. బయట తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి 1 వే క్లచ్ అన్నది ఉంటుంది. చూసారు కదా, మ్యాగ్నెట్ కూడా బయటకు వచ్చేసింది. ఇక్కడ మనకి సెల్ఫ్ వీలు అండ్ వన్ వే క్లచ్ వీలు, మళ్ళీ అక్కడ నీడిల్ బేరింగ్ కూడా ఉంటుంది. చిన్న బేరింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి టైమింగ్ చైన్ పైన చిన్న క్లాంప్ ఒకటి వస్తుంది. ఆ క్లాంప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. 10mm బోల్ట్తో సహాయంతో తీసుకుంటే మనకి ఇక్కడ
క్రాంక్ అయితే ఒక స్ప్రింగు చిన్న బటన్ ఉంటది. బయటకైతే తీసుకోవాలి. మనకి ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేసిన తర్వాత గట్టా ఇబ్బంది ఉంటది. ఇంజిన్ బిగించుకునేటప్పుడు గట్టాను. ఏదో బయటే తీసుకొని ఇక్కడ బేరింగ్‌కి అయితే 3 లాకులయితే ఉంటాయి. 10 బోల్ట్‌నయితే ఓపెన్ చేసుకుంటే 3 లాకులైతే ఓపెన్ చేస్తే అయితే మనకి అవైతే బయటకైతే వచ్చేస్తాయి. ఇంక మనకి ఇక్కడ అన్ని సెక్షన్‌లు అయిపోయినాయి. మనకి గేర్ లివర్ కూడా గేర్ చేంజర్ కూడా బయట తీసాం. ఇక్కడ మనకి క్రాంక్ కేస్ ఓపెన్ చేయడమే. ఇక్కడ బోల్ట్‌లు ఉంటాయి. బోల్ట్‌లోనే 8 బోల్ట్ సైజులు ఉంటాయి. ఇంజిన్ లోపలైతే 3 బయటైతే ఉన్న బోల్ట్‌లన్నిటిని ఓపెన్ చేసుకొని మనం అది క్రాంక్ కేస్‌ని జాగ్రత్తగా మనకి టకేస్తే లైట్‌గా స్పాకెట్ మీద లైట్‌గా ప్లాస్టిక్ హ్యామర్ ఎటు గానీ, ఐరన్ హ్యామర్ గానీ లైట్‌గా పెట్టుకుంటూ కొట్టుకోవాలి. ఎక్కువగా కొడితే మళ్ళీ మనకి క్రాంక్ కేస్ అనేది డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటది. జాగ్రత్తగా కొట్టుకొని అయితే మనకి ఈ విధంగానే నేను చూపిస్తున్నాను కదా! మనకి రైట్ సైడ్ క్రాంక్ కేస్ అన్నది కిందకు ఉండేలా అయితే మనకి జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే గేర్ వీల్స్ మళ్ళీ చెల్లాచెదురైపోయే అవకాశం ఉంటది. చూసారు కదా! ఇక ఇక్కడితో మనకి ఆ సెక్షన్ అన్నది అయిపోయింది. ఇంక మనకి కంప్లెయింట్ ఏంటంటే మనకి క్రాంక్ కంప్లెయింట్. దీంట్లో కంప్లెయింట్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ కంప్లెయింట్ కూడా కాదు. క్రాంక్ అన్న సౌండ్ వచ్చి స్టక్ అయిపోయింది. దానికోసం అయితే ఇంజిన్ మొత్తం ఓపెన్ చేయాల్సొచ్చింది. ఇది మనకి క్రాంక్ అనేది కనెక్టింగ్ చేయించేసుకొని మనకి ఇంజిన్ ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది. దానికోసం ఇంజిన్‌లో ఏ పార్ట్ మనకి కంప్లెయింట్ వచ్చినా కూడా మొత్తం సెంటర్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. దానికి చాలా ఇబ్బంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మనం ఎప్పుడైతే ఇంజిన్ ఓపెన్ చేసామో ఆటోమేటిక్‌గా సిలిండర్ కూడా డ్యామేజ్ అయిపోద్ది. వీడియోనైతే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి దానికి నేనైతే రిప్లై ఇస్తాను. మనకి ఏమైనా అవగాహన లేకపోతే ఆ గేర్ వీల్స్‌ని అలాగే వదిలేసి క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. ఏ వెహికల్ అయినానే.